నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. కాల్షియం డెఫిషియన్సీ ఉంటే పురుషుల్లో మహిళల్లో సంతానలేమి సమస్య కావచ్చా? ఇవాళటి టాపిక్. కాల్షియం ఒక చాలా ఇంపార్టెంట్ మినరల్ అండి. ఇది బాడీలో వివిధ రకాల ప్రాసెస్లకి చాలా ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ రీప్రొడక్షన్. అంటే పిల్లలు పుట్టాలంటే ఆడోళ్ళలో పురుషుల్లో కరెక్ట్ గా అండాలు తర్వాత కణాలు పెరగాలంటే కాల్షియం అనేది ఖచ్చితంగా ఉండాలి. కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఇద్దరిలో ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. ఎలాగా అనేది ఇవాళటి టాపిక్. పురుషుల్లో ఏంటంటే స్పర్మ్ ఫంక్షన్ మొటిలిటీ గురించి ముందు మాట్లాడదాం. కాల్షియం అయాన్స్ చాలా ఇంపార్టెంట్ స్పర్మ్ మొటిలిటీకి. ఆక్రోజోమ్ రియాక్షన్. ఆక్రోజోమ్ ఏంటంటే స్పర్మ్ మీద ఒక చిన్న క్యాప్ లాంటిది ఉంటుంది, ఆక్రోజోమ్ అంటారు దాన్ని. అది అండం దాకా చేరినప్పుడు అండంతో రియాక్ట్ అయిన తర్వాత ఫలదీకరణం అవుతుంది. సో ఈ ఆక్రోజోమే సరిగా పనిచేయలేదు అనుకోండి, అలాంటప్పుడు ఫలదీకరణం అవ్వదు. ఆక్రోజోమ్ బాగా పనిచేయాలంటే కాల్షియం బాగుండాలి, అంటే లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి. సో కాల్షియం ఇన్ఫ్లక్స్ అంటే కాల్షియం మంచి ఎక్కువ లెవెల్స్ లో అప్పుడు ట్రిగర్ అవుతే ఈ ఫంక్షన్స్ అవుతాయి, ఈ ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. సో కాల్షియం అయాన్స్ లేవనుకోండి, ఈ ఫంక్షన్ దెబ్బతింటుంది. ఇదే కాదు, స్పర్మ్ మొటిలిటీ అంటే కణాల కదలిక అండ్ ఈ ఫలదీకరణం చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఫలదీకరణం అవ్వదు, ప్రెగ్నెన్సీ రాదు. స్పర్మ్ ప్రొడక్షన్ కణాల ఉత్పత్తిలో కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. ఎలాగంటే కాల్షియం టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేయాలన్నా, దాన్ని కరెక్ట్ లెవెల్స్ లో మెయింటైన్ చేయాలంటే కాల్షియం చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు తెలుసు టెస్టోస్టెరోన్ అనేది మేల్ సెక్స్ హార్మోన్ అండ్ ఇది స్పర్మాటోజెనసిస్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ కోసం చాలా ఇంపార్టెంట్. సో కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుంది, ఈ టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల స్పర్మ్ కౌంట్, క్వాలిటీ అన్ని దెబ్బతింటాయి. నెక్స్ట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. బాడీలో ఒక యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఏదైనా టాక్సిసిటీ అనుకోండి, ఆ వాతావరణం ఉంటే ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంది మన బాడీలో. కాల్షియం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ సిస్టమ్ ని కరెక్ట్ లెవెల్స్ లో పెట్టడానికి, కరెక్ట్ గా పనిచేయడానికి. అండ్ స్పర్మ్స్ ని కూడా ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. ఈ సఫిషియెంట్ లెవెల్స్ లో కాల్షియం లేవనుకోండి, ఈ డిఫెన్స్ సిస్టమ్ వీక్ అవుతుంది. దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది, స్పర్మ్ కి డ్యామేజ్ అవుతుంది. ఎలా అంటే స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ విరిగిపోవడము, సరిగా ఉండకపోవడము, వాటి మెంబ్రెయిన్స్ అంటే దాని లేయర్స్ అనేవి బాగా పనిచేయకపోవడం వల్ల దాని ఫర్టిలైజేషన్ కెపాసిటీ, ఫలదీకరణం చేసే కెపాసిటీ కూడా దెబ్బతింటుంది. దీనివల్ల స్పర్మ్ వయబిలిటీ అంటే మొటిలిటీ, దాని ఫంక్షన్ అవన్నీ కూడా దెబ్బతింటాయి. ఆడోళ్ళలో కాల్షియం ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. కాల్షియం అండం క్వాలిటీ, మెచ్యూరేషన్ కోసం చాలా ఇంపార్టెంట్. కాల్షియం ఏంటంటే అండాలు కరెక్ట్గా మెచ్యూర్ అవ్వాలన్నా, విడుదల అవ్వాలన్నా కొన్ని సిగ్నలింగ్ పాత్వేస్ ఉంటాయి. అంటే హార్మోన్స్ ఎలా రిలీజ్ అవ్వాలి, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఎంత రిలీజ్ అవ్వాలి, ఎప్పుడు దాకా రిలీజ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాత్వేస్ అనమాట, సిగ్నల్స్ అనమాట. ఇవి కరెక్ట్గా పనిచేయాలంటే కాల్షియం ఒక ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది. అండ్ దీనివల్ల అండం గ్రోత్, డెవలప్మెంట్ కరెక్ట్ ఉంటుంది. ఇన్సఫిషియెంట్ కాల్షియం ఉందనుకోండి, అంటే కరెక్ట్ లెవెల్స్లో లేవనుకుంటాను, క్వాలిటీ బాగుండకపోవడము లేదా ఫలదీకరణం అయ్యే ఛాన్స్ తక్కువ ఉండడము, పిండం తయారైనా అది సరిగా డెవలప్ అవ్వకపోవడం అనేది కాల్షియం డెఫిషియన్సీ వల్ల అవుతుంది. హార్మోన్ రెగ్యులేషన్ కూడా దెబ్బతింటుంది. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ కరెక్ట్ లెవెల్స్ లో సెక్రీట్ అవ్వాలంటే కాల్షియం బాగుండాలి బాడీలో. ఎస్పెషలీ పీరియడ్స్ అప్పుడు లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎండోమెట్రియం బాగుండాలంటే, అంటే గర్భసంచి పొర ఫలదీకరణం అయిన తర్వాత వచ్చిన పిండం అక్కడ అతకాలంటే ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ బాగుండాలి. ఇవి బాగా రిలీజ్ అవ్వాలి అంటే కాల్షియం లెవెల్స్ బాగుండాలి బాడీలో. సో ఈ బ్యాలెన్స్, ఈ ప్రొడక్షన్, హార్మోన్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్ లెవెల్స్ లో ఉండాలి. పీరియడ్ అప్పుడు ఏంటి, ప్రెగ్నెన్సీ అవ్వాలని ఏంటి, ఇవన్నీ ప్రాసెస్లకి కాల్షియం ఇంపార్టెంట్. ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ అంటే పీరియడ్ సరిగా అవ్వకపోవడము లేదా అండం విడుదల అవ్వకపోవడం అనేది, దీనివల్ల సంతానలేమి సమస్య కలిగే ఛాన్సెస్ ఉంటాయి. యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే పొర అనేది కాంట్రాక్షన్స్ లోకి వెళ్ళాలండి. కాల్షియం అయాన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెన్స్ట్రుయేషన్ అప్పుడు, అంటే పొర ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అది పీరియడ్ ద్వారా పీరియడ్ లో బయటికి వచ్చేస్తుంది. ఇది బయటికి రావాలంటే లోపల ఉన్న యూట్రస్ మసిల్స్ కాంట్రాక్ట్ అవుతే ఈ పొర అనేది బయటికి వచ్చేస్తుంది పీరియడ్ అని. ప్రెగ్నెన్సీలో కూడా చైల్డ్ బర్త్ అప్పుడు ఈ పొర కరెక్ట్ మసిల్ కాంట్రాక్షన్స్ లోకి వెళ్ళాలంటే, ఈ బేబీ బయట రావాలంటే యూట్రైన్ మసిల్స్ బాగా కాంట్రాక్ట్ అవ్వాలి. ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఏంటంటే యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వదు సరిగా, యూట్రైన్ కాంట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి. దీనివల్ల ఎండోమెట్రియం పీరియడ్స్ అప్పుడేమో సరిగా ఇది షెడ్డింగ్ అవ్వదు, పీరియడ్స్ అనేవి సరిగా రావు.
తర్వాత దీనివల్ల ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు, అంటే ఈ పొర అనేది మొత్తం బయటికి రాలేదనుకోండి పీరియడ్ అప్పుడు, ఈ చిన్న చిన్న పార్ట్స్ లోపల ఉన్నాయనుకోండి, ఉండిపోయిన వల్ల ఎండోమెట్రియోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇదే కాదు, ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కాంట్రాక్షన్ సరిగా అవ్వకపోతే నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్తారు. బోన్ హెల్త్ను ప్రెగ్నెన్సీకి కూడా చాలా ఇంపార్టెంట్. కాల్షియం లెవెల్స్ కరెక్ట్గా ఉంటేనే బోన్ హెల్త్ ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటంటే కాల్షియం లెవెల్స్ బాడీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఫీటల్ డెవలప్మెంట్, బేబీ సరిగా డెవలప్ అవ్వాలంటే, పెరగాలంటే కాల్షియం లెవెల్స్ బాగుండాలి. బేబీ బోన్ డెవలప్మెంట్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, వీటన్నిటికీ కాల్షియం ఇంపార్టెంట్. క్రానిక్ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే, అంటే పొద్దాక మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, అలాంటప్పుడు ఎముకలు వీక్గా ఉంటాయి, తల్లివి. ఆస్టియోపోరోసిస్ అంటారు దీనివల్ల ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ అప్పుడు చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. సివియర్ కేసెస్లో ఫీటల్ డెవలప్మెంట్ కూడా బాగుండకపోవడం, అంటే బేబీ సరిగా పెరగలేకపోవడము, ప్రీటర్మ్ బర్త్ అయిపోవడము, లేదా లో బర్త్ వెయిట్ ఉండడం అనేది కాల్షియం డెఫిషియన్సీ వల్ల చూసే ప్రమాదాలు. సో కాల్షియం డెఫిషియన్సీ వల్ల పురుషుల్లో, మహిళల్లో ఇద్దరిలో కాంప్లికేషన్స్ రావచ్చు. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. కాబట్టి మీరు ఆహారంలో కానీ లేదా లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు సప్లిమెంట్స్ తీసుకొని కూడా దీన్ని కరెక్ట్ లెవెల్స్లోకి తెచ్చుకుంటే ఓవరాల్ జనరల్ హెల్త్ వల్ల కూడా ఫర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.